చూస్తుండేది ప్రాక్టికల్గా. ఊరికి వేరే వేరే డిసీజెస్, నరాలు బాగు చేసి డయాలసిస్ వాళ్ళు ఉన్నారు. వాడిన తర్వాత వెళ్ళి హాస్పిటల్లో టెస్ట్ చేయిస్తే 2.5 నుంచి 2.0కి వచ్చింది సార్ ఇది క్రియాటిన్ కిడ్నీలో. తర్వాత మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేసిరు సార్, ఒకసారి తన ప్రాబ్లం గురించి మా డాడీ మాట్లాడతారు. నాకు క్రియాటిన్ 2.5 ఉండే సార్. ఆ తర్వాత 1 month వాడిన సార్. ఆ తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటే 2.0కి వచ్చింది సార్. ఇప్పుడు నేను హ్యాపీగా ఆటో తోలుకుంటున్నా సార్. నాకు హ్యాపీగా ఉంది సార్. నాకు ఆరోగ్యం కొంచెం మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ కూడా అందరికీ చెప్పుకుంటున్నా సార్. క్యూర్సెల్ వాళ్ళకు కూడా ఇస్తున్నాం సార్. వాళ్ళు కూడా వాడుతున్నారు. నాకు మంచి హ్యాపీగా ఉంది సార్. ఆటో కూడా మంచిగా తోలుకుంటున్నా సార్. నేను ఇంతకుముందు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నాకు రిజల్ట్ అనేది ఏం తెలవలేదు సార్. ఈ క్యూర్సెల్ వాడిన కాడ నుంచి నాకు మంచి హ్యాపీగా ఉంది సార్. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಸರ್. ನಮ್ಮ ಥೈರಾಯ್ಡ್ ಇತ್ತು ಸರ್. ನನಗೆ ಇವಾಗ ಥೈರಾಯ್ಡ್ 8 years ಇಂದ ಇತ್ತು ಸರ್. ಥೈರಾಯ್ಡ್ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಯ್ತು. ಈಗ 1 month ಇಂದ ರೈಟ್ ಸೈಡ್ ತುಂಬಾ ಪೇನ್ ಇತ್ತು ಸರ್ ನನಗೆ. ನಾನು ಈಗ ಒಂದು 4 days ಬ್ಯಾಕ್ ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋದೆ. 15 days ಇಂದ ತುಂಬಾ ಇರಕ್ ಆಗ್ತಿಲ್ಲ. ಅಷ್ಟು ಕುತ್ಕೊಳಕ್ಕೂ ಆಗ್ತಿಲ್ಲ, ನಿಂತ್ಕೊಳಕ್ಕೂ ಆಗ್ತಿಲ್ಲ, ಆ ತರ ಆಗ್ತಿತ್ತು. ಈಗ 4 days ಇಂದ ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ಗೆ ಹೋಗಿ ಮತ್ತೆ ಅಲ್ಲೇ ಎಲ್ಲ ಅಲ್ಟ್ರಾ ಸ್ಕ್ಯಾನಿಂಗು ಎಲ್ಲ ಮಾಡಿಸ್ದೆ ಸರ್. ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು ಡಾಕ್ಟರು. ಮಾಡಿಸ್ದೆ. ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ರು ಮೋಸ್ಟ್ಲಿ ಕಿಡ್ನಿಯಲ್ಲಿ ಸ್ಟೋನ್ಸ್ ಇದೆಮ್ಮ, ಅದಕ್ಕೆ ನಿಂಗೆ ಇಷ್ಟು ಪೈನ್ ಆಗ್ತಾ ಇರೋದು ಅಂತ ಹೇಳಿದ್ರು ಸರ್. ಸರಿ ಅಂತ ಹೇಳಿ ಎಲ್ಲ ಟೆಸ್ಟ್ ಮಾಡಿಸ್ದೆ. ಬ್ಲಡ್ ಟೆಸ್ಟ್, ಯೂರಿನ್ ಟೆಸ್ಟ್ ಎಲ್ಲ ಆಯ್ತು. ಟೆಸ್ಟ್ ರಿಪೋರ್ಟ್ ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಇದು ಈ ತರ ಇಷ್ಟು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ, ಇದು ಕಿಡ್ನಿ ಸ್ಟೋನ್ಸ್ ಇರ್ಬೇಕಿತ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ಕ್ಯೂರ್ಸೆಲ್ ತಗೊಂತಾ ಇದ್ದೆ. ನನಗೆ ಥೈರಾಯ್ಡ್ ಎಲ್ಲ ನಾರ್ಮಲ್ ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳಿದೆ. ರಿಪೋರ್ಟ್ ತೋರಿಸಿ ಅಂದ್ರು, ತೋರಿಸ್ದೆ. ಡಾಕ್ಟ್ರು ಓಕೆಮ್ಮ ಇಷ್ಟೊಂದು ಪವರ್ ಇದೆಯಾ ಅಂತ ಹೇಳಿದ್ರು. ತಿರ್ಗಾ ಮತ್ತೆ ನಾನು ಇದು ತಗೊಂತಾ ಇರೋದಕ್ಕೋಸ್ಕರನೇ ನನಗೆ ಕಿಡ್ನಿಯಲ್ಲಿ ಸ್ಟೋನ್ಸು ಹತ್ರ ಸೋಕಿಲ್ಲ ಅಂತ ಈಗ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಕನ್ಫರ್ಮ್ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ರು ಸರ್. ನಾನು ಮತ್ತೆ ಬಂದು ನನ್ನ ಅಪ್ಲೈ ಸರ್ಗೆ, ನವೀನ್ ಸರ್ಗೆ ಹೇಳಿದೆ, ಕ್ಯೂರ್ಸೆಲ್ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಮೇಡಮ್, ಇನ್ನು ನನಗೆ ಎಲ್ಲಿಂದ ಕಿಡ್ನಿಯಲ್ಲಿ ಸ್ಟೋನ್ ಬರುತ್ತೆ ಹೇಳಿ ಅಂದ್ರು. 2 packets ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್. ನಾನು ರಿಸಲ್ಟ್ ಎಲ್ಲ ಪಕ್ಕಾ ಬಂದಿದೆ. ನಿನ್ನೆನೂ ಎಲ್ಲ ರಿಸಲ್ಟ್ ಎಲ್ಲ ಬಂತು ಸರ್. ನನಗೆ ನೋಡಿ ಪ್ರತಿ ಒಂದೂ ಆರಾಮಾಗಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸರ್. ಹೇಳಿದ ತಕ್ಷಣ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಹ್ಯಾಪಿ ಆಯ್ತು. ಈಗ ಯಾವುದೇ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇಲ್ಲ. ಅದು ಸ್ವಲ್ಪ ಗ್ಯಾಸ್ಟ್ರಿಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಂದ ಆಗಿತ್ತಂತೆ. ಯಾಕಂದ್ರೆ ಪ್ರಾಡಕ್ಟ್ ಖಾಲಿ ಆಗಿದೆ ಸರ್. ಪ್ರಾಡಕ್ಟ್ ಇಲ್ಲ, ಬರ್ಬೇಕು ನನಗೆ. చూపించిన అస్సలు ఇది కాలేదు సార్. నేను మన క్యూర్సెల్లో 2 నెలలుగా వాడుతున్నాను సార్. సైనస్ ప్రాబ్లం పూర్తిగా పోగా మోకాలు నొప్పులు ఉన్నాయి సార్, అవి కూడా పోయింది. బీపీ ఉన్నాయి సార్, అది కూడా వెళ్ళిపోయింది. తర్వాత నేను వీరనాగిరెడ్డి అనేసి ఒక టీచర్కి ఇచ్చాను సార్. వాళ్ళ కొడుకు జ్వరం వచ్చి 2 చెవులు వినపడకుండా వెళ్ళిపోయినాయి సార్. సార్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి. వినపడకుండా పోయినాయి సార్. కానీ సార్ వచ్చేసి కడపలో చూపించారు, తర్వాత వేలూరులో అన్ని చోట్ల చూపించారు సార్. ఏం లేదు ఎందుకు వినపడలేదు అని చెప్పేసి వాళ్ళకే డౌట్లు వచ్చినాయి సార్. కానీ పాపం పెళ్లి కావాల్సిన పిల్లోడు సార్, ఇంట్లోనే ఉంటా వచ్చినాడు సార్. కానీ ఎప్పుడైతే ఇది 2 ప్యాకెట్ల పైన వాడినాడు, వాడుతాను వెంటనే అతనికి వచ్చేసి చెవులు చక్కగా వినపడ్డాయి సార్. వాళ్ళు ఎంతో అప్రిషియేట్ చేశారు సార్ నన్ను. ఆ చెవులు వినపడకుండా పోవడం అనేది చాలా, వాళ్ళు ఇంట్లో ఎంతో ఏడ్చుకుంటున్నారు సార్. పిల్లవాడికి పెళ్లి కావాల్సిన పిల్లవాడికి ఇట్లా అయిపోయింది అనేసి. అని చక్కగా చాలా బాగా అయింది సార్. తర్వాత మా టీచర్ బాబా బక్రుద్దీన్ అని వాళ్ళ మిస్సెస్కి ఇచ్చాను సార్. ఆమెకు తలనొప్పి ఎక్కువగా ఉంటే ఆమెకు తలనొప్పి కూడా తగ్గింది సార్. తర్వాత జైలు వార్డెన్ సార్, ఒక జైలర్ గారికి ఇచ్చాను సార్. ఆయన షుగరు బీపీలు తగ్గినాయి సార్. తర్వాత అతనికి వాళ్ళ మిస్సెస్కి కూడా వాడిపించినాడు సార్. ఆమె వెయిట్ ఎక్కువ ఉండింది, వెయిట్ కూడా బాగా తగ్గింది సార్. 3 kgs 4 kgs తగ్గింది. వాళ్ళు చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్గా ఉన్నారు సార్. తర్వాత ఇంకా 2-3 టీచర్లకు ఇచ్చాను సార్. చక్కగా మంచి రిజల్ట్స్ చెప్పారు సార్. ఇవి మేము వాడతాం ఎప్పటికైనా. మన క్యూర్సెల్ చాలా మంచి గొప్ప సార్. ఇది అద్భుతంగా ఉంది. దీన్ని ప్రవేశపెట్టినటువంటి మన
లైన్ సార్ గారికి ధన్యవాదాలు. కులుమనాలు వచ్చింది సార్. తనకు నేను ప్రోడక్ట్ వాడిన తర్వాత చార్జ్షీట్ ఇచ్చేవాడిని. ఆ చార్జ్షీట్ వాడి ఎంత హ్యాపీగా ఉంది సార్. రవిచంద్ర సార్ మిమ్మల్ని కూడా అక్కడ స్టేజ్ పైన కలిసిన మా పాపతో మీకు సెల్ఫీ దిగిన సార్. కులుమనాల్లో ప్రతి ఒక్కరూ మా పాపను గుర్తు చేశారు సార్. చిన్న పాప, ఓన్లీ 14 months పాప కులుమనాల్లో ఆ వెదర్ను తట్టుకుంది ఈ క్యూర్సెల్ వాడి. థ్యాంక్ యూ సార్. ఎస్ అటు కూడా స్టేట్ మీ అటు కూడా పేరు, స్టేట్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇవి నిర్మల్ డిస్ట్రిక్ట్ కొండాపూర్ విలేజ్ సార్. నా పేరు రాజశేఖర్ గారు. చెప్పండి అయితే సార్. నేను నాకు హార్ట్ లో ఒక 5 years కింద నాకు హార్ట్ లో స్టెంట్ పడ్డది సార్. నాకు 37 years నాకు. నేను మా మరదలు అందులో జాయిన్ అయింది సార్. వాళ్ళు మన క్యూర్సెల్ లో ఆల్రెడీ ఆమె నాకు చెప్పింది సార్. చెప్తే నేను క్యూర్సెల్ ఒక 3-4 నెలల నుంచి వాడుతున్నా సార్. నేను నాకు ఆల్రెడీ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాయి సార్. నాకు హార్ట్ లో నేను రెగ్యులర్ టాబ్లెట్ వాడేవాడిని. ఇప్పుడు టాబ్లెట్ కూడా వాడట్లేదు. నేను రోజు పొద్దున సాయంత్రం 2 times వాడినా సార్. ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకొకటి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు సార్. అది కూడా క్లియర్ అయింది సార్. నాకు ఇప్పుడు చాలా బాగుంది సార్. ఇంకా ఏం పర్లేదు సార్ నాకు. ఓకే సార్. వచ్చేసి నేను ఫస్ట్ యాక్చువల్లీ ఇక్కడ మాకు మలేషియాలో నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను. డాక్టరు ఫస్ట్ చెప్పుండే ఇట్లా స్టెమ్ సెల్స్ బాగుంటుంది సింగపూర్ ప్రోడక్ట్ బేస్ అని చెప్పేసి మలేషియాలో. ఓకే, అప్పుడు కనుక్కున్నా దీని గురించి ప్రయత్నం చేసేటప్పుడు మనకు సారు కేవీఆర్ సార్ నాకు రిఫర్ చేశారు. రిఫర్ చేశాక నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే మా అమ్మకైతే ఫస్ట్ వాడిపిద్దాం. ఫస్ట్ మా అమ్మకు క్యాన్సర్ ఉండేది, గర్భాశయ క్యాన్సర్ విత్ షుగరు అండ్ బీపీ కూడా బాగుండేది. తను వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ మరి సార్. అయితే నేను ఫస్ట్ నుంచే ఈ ఫుడ్ సప్లిమెంట్ మీద వీటి మీద నాకు కొంచెం మంచి అవగాహన ఉంది. ఫస్ట్ వేరే కంపెనీలో వర్క్ చేసినా కాబట్టి ఫుడ్ సప్లిమెంట్ ఏంది, మళ్ళీ నా స్టడీ కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సప్లిమెంట్స్ యొక్క విలువేంది వాటి గురించి కొంచెం అవగాహన ఉంది, ఐడియా. అయితే మొన్న రీసెంట్లీగా కులుమనాల్ ట్రిప్కు పోకముందు ప్రజెంట్గా అయితే ఆల్రెడీ కులుమనాల్ ట్రిప్ అచీవ్మెంట్ అయినా కానీ మనం ఇక రాలేని పొజిషన్లో నేనే మలేషియాలో ఉన్నాను. మా అమ్మకు కంటి ఆపరేషన్ చేయాలన్నట్టు. చేస్తా అంటే ఆ ఆపరేషన్కి ఒక రోజు ముందు ఏం చేసిందంటే మా పాపని తీసుకెళ్ళి వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంటే ఆ రోజు నైట్ అన్నం తినేయడం వలన ఆటోమేటిక్గా అంతకుముందు షుగర్ నార్మల్గా 200 ఈ రేంజ్లో ఉండే. అంతకుముందు అంటే 400 ఉన్న షుగర్ కాస్త 3 months వాడిపోయడం వలన కంటిన్యూగా నాకు 200 వచ్చేసింది. నార్మల్ స్టేజ్కి వచ్చింది. క్యాన్సర్ కూడా ఎటువంటి ట్రీట్మెంట్ ఏం లేదు. అంతకుముందు కీమో అవన్నీ పెట్టేసినా కానీ ఈ సప్లిమెంట్ వాడడం వల్ల మన ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అంతకుముందు నీరసంగా ఉండు, ఏదన్నా అగ్రికల్చర్ పని పోతే అంతకుముందు ఒక 2 days 3 days పోతే ఆ ఎండకు ఆ డాక్టర్ కూడా అంటే టెస్టులు ఆన్నే తీసుకెళ్లే అతను కూడా ఏం చేశానమ్మా ఈ మధ్యలో ఈ జర్నీలు ఏం చేశారమ్మా మీరు ఇంత స్పాట్లా 400 ఉన్న షుగర్కి వస్తే 200 అయింది అని అన్నారు. మా అమ్మతో ఒక 3 members పోయారు. వాళ్ళిద్దరు కాలేదు ఆపరేషన్, కానీ మా అమ్మకి ఆపరేషన్ అయ్యి మంచిగా సేఫ్గా వచ్చింది. ఆపరేషన్ అయినాక కూడా మళ్ళీ వేసుకుంది అక్కనే. ఒక 3 ప్యాకెట్లు తీసుకపోతే ఒక మొత్తం 3 ప్యాకెట్స్ వాడింది. వాడిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక ఈ ప్యాకెట్ లేకుండా నాకు ఈరోజు రాకపోరా ఆపరేషన్. ఇప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నొప్పి లేదు, ఏం లేదు. నొప్పి ఉన్నప్పుడు కూడా వేసుకున్నదంట. ఆ రిజల్ట్ చూసాక అనిపించింది సార్ నిజంగా మనం ఎటువంటి ప్రోడక్ట్ ఇస్తున్నాం. చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం. ఇందాక చెప్పాడు చూడండి మహేష్, మా డౌన్లైనే సార్. విషయం ఏంటంటే ఆమెది కూడా చాలా రేరు రిజల్ట్ సార్. ఆమెకు ముస్తాబాద్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అయితే నేను అంతకుముందు విద్యా వాలంటరీ వర్క్ చేసేటప్పుడు ఆ మేడం అంటే వాళ్ళ చెల్లె అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తారు అన్నట్టు. అట్లా మనకు పరిచయం ఉన్నాడు. పరిచయం అయితే మేడం ఇలా ఉంది, మా అమ్మ కూడా తగ్గించింది, బాగుంది, మీరు వాడచ్చు, మీ అక్కకి ఏదో ప్రాబ్లం అంటే చెప్పండి సార్ ఇదనంటే ఈ ప్రోడక్ట్ రిఫర్ చేసింది సార్. అయితే ఆమెకున్న ప్రాబ్లం ఏంటంటే చెవి నుంచి ఈ మెడ నొప్పి భయంకరమైన పెయిన్ ఉంటుంది సార్. 2 years నుంచి సార్, 2 సంవత్సరాల నుంచి ఎంటైర్ తెలంగాణలో ప్రతి స్పెషలిస్ట్ని కలిసిరు సార్. న్యూరో సర్జన్ కలిసిరు,
ఈ పెయిన్ కు సంబంధించిన ఒక స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉంటారు సార్. ఓన్లీ వాళ్ళు పెయిన్ మాత్రం ఐడెంటిఫికేషన్ చేయడానికి పుట్టుకతో వచ్చేటువంటి జన్యుపరమైనటువంటి ఆ ఆ సమస్యతో బాధపడుతుంది. అది రిపోర్ట్స్ ద్వారా మనకు బయటకు వచ్చింది. సరే ఈ రిపోర్ట్ రాకన్నా ముందు సుమారుగా 25 సంవత్సరాలు 1999లో మ్యారేజ్ అయింది. అప్పటి నుండి ఇప్పటివరకు సుమారు ఒక 40-50 లక్షల ఖర్చు పెట్టుంటాను సార్ ఈజీగాను. తన ఆరోగ్యపరమైన విషయంలో తనకు ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సుమారుగా అన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ దానికి ఫలితము ఏమి లేకుండా పోయింది. అయితే చివరిగా తను కంప్లీట్గా బెడ్కే అంకితమై ఒక 2 months బెడ్ నుంచి పైకి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు తను జాబ్ చేస్తూ ఉండే సార్. జాబ్కి వెళ్ళినా కానీ వెంటనే అక్కడ డ్యూటీ టైంలో కింద పడిపోతూ ఉండదు, నీరసం అయిపోయి చాలా వీక్ అయిపోతూ ఉండదు. అయితే మా ఫ్యామిలీ డాక్టర్ గారు కూడా తను కూడా మరి అన్ని పరిశోధించి పర్యవేక్షించి తనకు ఏ రకమైన మరి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి తను కూడా ఎంతగానో ఆలోచన చేసినప్పుడు తనకు కూడా ఏమి అంతు చిక్కని స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి జ్వరం ఎందుకు వస్తుంది, టైఫాయిడ్ ఎందుకు వస్తుంది రెగ్యులర్ అని చెప్పేసి టెస్ట్ చేయించినప్పుడు సార్ అది అందులో సికిల్ సెల్ డిసీజ్ అని ఒక రిపోర్ట్ వచ్చింది సార్. అది డిఎన్ఏ పరమైనటువంటి డిఎన్ఏలో ఉన్నటువంటి జన్యుపరమైన లోపం. అది తల్లి నుండి కానీ తాతల నుండి కానీ సంక్రమించేటువంటి ఒక జన్యుపరమైన లోపంతో తను ఇన్ని నాళ్ళు బాధపడతా ఉండింది. ఆ రిజల్ట్ వచ్చిన పిమ్మట వెంటనే మేము హెమటాలజిస్ట్ హైదరాబాద్లో వారిని కలవడం జరిగితే దీనికి ఎలాంటి చికిత్స లేదు సార్. ఈ డిఎన్ఏలో ఏమాత్రం కూడా మార్పు చేయలేము, కాకపోతే నివారణ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ఏంటంటే దీనికి ఉన్నటువంటి ఒక సొల్యూషన్ ఏంటంటే రక్త మార్పిడి. శరీరంలోని రక్తం అంతా బయటికి తీసేసి దాన్ని క్లీన్ చేసి సెలైన్ వాష్ అంటారు సార్, దాన్ని రక్తం అంతా శుద్ధి చేసి మళ్ళీ ఎక్కిస్తారు. ఈ సికిల్ సెల్ అనే వ్యవస్థ ఎలా పనిచేస్తుంటే మన బాడీలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఎర్ర రక్త కణాల సమూహములో ఈ రక్త కణమును బ్రేక్ చేస్తూ ఉంటది. ఈ రక్త కణము 4 ముక్కలుగా విడిపోయి సికిల్ అంటే కొడవలి ఆకారంలో ఉండి మంచిగా జీవంతో ఉన్నటువంటి ఎర్ర రక్త కణములను ఈ నరాల గుండా ప్రవహించకుండా అడ్డుపడి బాడీలో తద్వారా ఆక్సిజన్ కానీ హిమోగ్లోబిన్ కానీ ఐరన్ కానీ ఫెరిటిన్ కానీ అనేటువంటి ఈ విటమిన్స్ పోషకాలన్నిటి కూడా ఈ ఎర్ర రక్త కణాలకు అందకుండా చేసినప్పుడు బాడీ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి బాడీలోని ప్రతి అవయవం కూడా 68 అవయవాలు కూడా అన్ని కూడా నిర్వీర్యమైపోయి వాటి యొక్క పనితీరును కనపరచినప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు రోగములతో మరి బాధపడుతూ ఉంటుంది శరీరం అంతా కూడా. ఇదే పరిస్థితి నా భార్యకి జరిగింది సార్. అయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు మా బావగారు ఎంఎన్ రవికుమార్ గారు నా అప్లైనరు వారు ఒక దినము ఇంటికి వచ్చి నాకు ఈ ఒక క్యూర్ సెల్ ని వారు పరిచయం చేసినారు సార్. చేస్తే నేను అన్నాను అప్పటికే బావగారు ఎన్నో ప్రయత్నాలు చేసినాను, నేనే తన కొరకు సుమారు ఒక 40 కంపెనీలో జాయిన్ అయిపోయి తీసుకుని ప్రోడక్ట్ లేదు, వాడనటువంటి న్యూట్రిషన్ లేదు, కాబట్టి దీన్ని కూడా నేను ఎలాగ నమ్ముతానని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే నువ్వు అన్ని వాడినావు కదా, ఒక్కసారి దయచేసి నా మాట విని. సాచురేషన్తో తను ఆ స్థితిలో బాధపడింది. ఇప్పుడు చక్కటి సాచురేషన్తో చక్కటి ఐరన్ బాడీలో వచ్చింది సార్, హిమోగ్లోబిన్ పెరిగింది సార్. ప్లేటెడ్ కౌంట్ తన ఆరోగ్యం లేనప్పుడు 7 lakhs బాడీ ప్లేటెడ్ 7 lakhs ప్లేటెడ్ కౌంట్. తర్వాత మళ్ళీ డబ్ల్యూబీసీ కౌంట్ అంతా కూడా 18, 20, 24,000 వరకు రీచ్ అయిపోయిన మరి అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్తో బాధపడింది సార్. ఇప్పుడైతే వండర్ఫుల్ గా లేదు. ఆగస్టు మాసంలో మేము ప్రారంభించినాం సార్ ఈ ప్రోడక్ట్ తీసుకోవడము సార్. దాని మూలంగా ఈ రోజు వరకు చాలా ఆరోగ్యంగా ఉంది. ఈ సికిల్ సెల్ అనే వ్యాధితో సార్ మరి తెలియని స్థితిలో చాలా మంది బాధపడుతున్నారు. ఇది చాలా మందికి ప్రేరణ అవుతుంది, చాలా మందికి
ఒక జీవం ఇచ్చేదలాగా, అంటే చనిపోయిన వ్యక్తిని సైతం తిరిగి లేపగల శక్తి మన క్యూర్ సెల్ లో ఉంది సార్. ఈ రోజు నా భార్య సంతోషంగా ఉండి మా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా సంతోషాన్ని కలిగజేసిందంటే కేవలము అది క్యూర్ సెల్ యొక్క మహా ప్రభావం అని చెప్పి నా తండ్రి మరి నేను సంతోషపడుతున్నాను సార్. మరి ఈ ప్రోడక్ట్ మాకు పరిచయం చేసినట్టు లైన్ ప్రసాద్ గారి నుంచి నమస్కారం. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಆಕ್ಚುಲಿ ಒಂದು ಮಗು ಸರ್, ಈಗ 11 ವರ್ಷ ಆ ಮಗುಗೆ. ಆಕ್ಚುಲಿ 1 ಇಯರ್ ಇದ್ದಾಗ್ಲಿಂದನೂ ಆ ಮಗುಗೆ ಎವ್ರಿ ವೀಕ್ ಜ್ವರ, ಕೆಮ್ಮು, ನೆಗಡಿ ಬರ್ತಾ ಇತ್ತು. ಎವ್ರಿ ವೀಕ್ ಅವ್ರು ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಕೊಡಬೇಕು. ಅವ್ರಿಗೆ ಹೇಗಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ಅವರೇ ಮನೇಲಿ ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ರು, ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಮೆಡಿಸಿನ್ಸ್. ಆಕ್ಚುಲಿ ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಅನ್ನೋದು ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಕೊಡಬಾರ್ದು. ಈಗ ನಾವು ಅಮೆರಿಕ ಬೇರೆ ಬೇರೆ ದೇಶದಲ್ಲಿ ಹೋದ್ರೆ ಅವ್ರಿಗೆ ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಅನ್ನೋದು ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಕೊಡೋದೇ ಇಲ್ಲ. ಏನೇ ಜ್ವರ, ಕೆಮ್ಮು, ನೆಗಡಿ ಬಂದ್ರು ಕೂಡ ಕೊಡ್ತಾರೆ. ವರ್ಷದಲ್ಲಿ 1 ಸಾರಿ ಕೊಡ್ಬೋದು, ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ 2 ಸಾರಿ ಕೊಡ್ಬೋದು. ಬಟ್ ಈ ಮಗು ಏನಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ಎವ್ರಿ ವೀಕ್, ಸೊ ಈ ತರ ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು 10 ಇಯರ್ಸ್ ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರು ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಬಿಟ್ಟು ಇರಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಆ ತರ ಫೀವರ್ ರಿಪೀಟೆಡ್ ಆಗಿ ಬರ್ತಿತ್ತು. ಏನಕ್ಕೆ ಅಂದ್ರೆ ಆ ಮಗುಗೆ ಇಮ್ಯೂನ್ ಸಿಸ್ಟಮ್ ತುಂಬಾ ವೀಕ್ ಇತ್ತು. ಅವ್ರು ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಿರ್ಲಿಲ್ಲ. ಕೊನೆಗೆ ನಾವು ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಕೊಡ್ತಾ ಬಂದ್ವಿ. ಸೊ 11 ಇಯರ್ಸ್ ಆಗಿತ್ತು, ಹಾಗಾಗಿ ನಾನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ ಅವ್ರಿಗೆ. ಸೊ ಕಂಟಿನ್ಯೂಸ್ 6 ಮಂತ್ಸ್ ತಗೊಂಡ್ರು ಸರ್. ಈಗ ಅವ್ರಿಗೆ ಫೀವರ್, ಕಾಫ್, ಕೋಲ್ಡ್ ಬರ್ತಾನೆ ಇಲ್ಲ. ಈಗ ಮಗು ವೀಕ್ಲಿ 2 ಸ್ಯಾಚೆಟ್ ಮಾತ್ರ ತಗೊಳ್ತಿದೆ. ಮೊದಲು ಎವ್ರಿ ಡೇ 1 ಸ್ಯಾಚೆಟ್ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಮಗುಗೆ. ಈಗ ವೀಕ್ಲಿ 2 ಸ್ಯಾಚೆಟ್ ತಗೊಳ್ತಿರೋದು. ಈಗ 1 ಇಯರ್ ಇಂದನೂ ಮಗುಗೆ ಕಾಫು, ಕೋಲ್ಡು, ಫೀವರ್ ಯಾವುದೂ ಬಂದಿಲ್ಲ. ಅವ್ರು ಆಂಟಿಬಯೋಟಿಕ್ ಅನ್ನೋದನ್ನ ಈಗ ಮರ್ತೇ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಸೊ ನಮ್ಮ ಇಮ್ಯೂನ್ ಸಿಸ್ಟಮ್ನ ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಅನ್ನೋದು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬೂಸ್ಟ್ ಮಾಡುತ್ತೆ ಅನ್ನೋದಕ್ಕೆ ದಿಸ್ ಇಸ್ ಅ ಬೆಸ್ಟ್ ಎಕ್ಸಾಂಪಲ್. ನಮ್ಗೆ ಇಮ್ಯೂನ್ ಸಿಸ್ಟಮ್ ವೀಕ್ ಇದ್ದಾಗ ದಿಸ್ ಇಸ್ ಅ ಬೆಸ್ಟ್ ಮೆಡಿಸಿನ್ ಅದಕ್ಕೆ. ಸೊ ಮತ್ತೆ ಈಗ ಸರ್ ಹೇಳಿದ್ರು ಸಿಕಲ್ ಸೆಲ್ ಎನಿಮಿಯಾದ ಬಗ್ಗೆ. ರಿಯಲಿ ಅದು ಗ್ರೇಟ್ ರಿಸಲ್ಟ್ ಸರ್. ಯಾಕಂದ್ರೆ ಅದಕ್ಕೆ ರೆಮಿಡಿನೇ ಇಲ್ಲ ಸರ್. ಸೊ ಎಷ್ಟೋ ಮಕ್ಕಳು ಸತ್ತೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಏನೇ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಬದುಕ್ಸೋದು ತುಂಬಾ ಕಷ್ಟ. ಅಂಥದ್ರಲ್ಲಿ ಇಂಥ ವಂಡರ್ಫುಲ್ ರಿಸಲ್ಟ್ ಸಿಗ್ತಿದೆ ಅಂದ್ರೆ ಅಬ್ಸಲ್ಯೂಟ್ಲಿ ಗ್ರೇಟ್, ರಿಯಲಿ ಅಮೇಝಿಂಗ್ ಅಂತ ಅನ್ಸಿತು ನನಗೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್.